పంటలో రకరకాల చీడపీడలొస్తాయి. అలాంటప్పుడు రైతులు భయపడిపోయి రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతిలో లభించే ఆకులతో కషాయాలను తయారు చేయొచ్చు. ఈ ప్రకృతి ఎరువులను పిచికారీ చేస్తే ఎలాంటి రోగాలు రాకుండా పంటను కాపాడుకోవచ్చు. మనకు సహజంగా ఇంటి దగ్గర లభించే వేపాకు, సీతాఫలాకు, వావిలాకు, ఉమ్మెత్తాకు, జిల్లేడాకులతో పంచపత్ర కషాయాన్ని తయారు చేసి పంటకు అందిస్తే ఎలాంటి చీడపీడలనైనా తరిమి కొట్టొచ్చు. మరి పంచపత్ర కషాయాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బాండం ఇలాంటి ఈ కుండ పాత్ర దీనికి బదులుగా మనం ఎలాంటి మెటల్స్ వాడకూడదు. మరి రాతండి కానీ ఇత్తడి కానీ మరి ఎలాంటి కంచు అలాంటివి ఏవి కూడా వాడకూడదు. ఇది కేవలము మట్టివి మాత్రం. స్టెయిన్లెస్ స్టీల్ కూడా వాడుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది మట్టి కుండ. ఈ మట్టి కుండలో మనము ఈ గోమూత్రాన్ని 20 లీటర్ల గోమూత్రం తీసుకున్నాం. ఇందులో మరి పొంగు వచ్చేటట్టు మరి కింద కట్టెలు పెట్టి చేస్తున్నాం. ఇట్లా ఇందులో వేసిన తర్వాత మనకు ఆకులు 5 రకాల ఆకులు ఉంటాయి. ఇందులో పంచపత్ర కషాయము అంటారు. దీంట్లో ఈ 5 రకాల ఆకులను 3 పొంగులు 4 పొంగులు వచ్చే వరకు మరి దీన్ని మరగబెట్టి దించి మరి 48 గంటల వరకు పులియబెట్టి ఆ తర్వాత మళ్ళీ దీన్ని పిసికి వడగట్టుకొని మనము మరి 100 లీటర్లకు 3 నుండి 4 లీటర్ల కషాయాన్ని మనం వాడుకున్నట్లయితే ఎలాంటి వ్యాధులు కూడా మనకు పంటల మీద పైర్ల మీద సోకకుండా ఉంటాయని చెప్పి మనకు పెద్దలు సెలవిచ్చారు. దీంట్లో ప్రధానంగా ఈ ఆకుల పొళ్ళును తయారు చేసుకుంటాం. ఇందులో ఇది వేప ఆకు, ఇట్లా అన్ని ఆకులు కూడా మనం అందులో వేసుకొని వేపాకు వేసుకున్నాం. ఈ వేపాకు, ఇందులో సీతాఫలమాకు, ఇందులో మరి మనము వావిలాకు, ఉమ్మెంతాకు, జిల్లడాకు ఇలాంటి 5 రకాల ఆకులను మనము ఇందులో వేసి 3 పొంగులు వచ్చి మరిగించినట్లయితే దీనివల్ల మనకు ఎలాంటి మరి ఈ యొక్క పంచపత్ర కషాయాలతో మరి ఎలాంటి చీడపీడలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చేసినటువంటిది ఇది ఎప్పుడు కూడా ఇలా తయారు చేసుకున్నటువంటిది 3-4 పొంగుల తర్వాత దించి పెట్టుకొని మనము 6 మాసాల వరకు మనం దీన్ని విలువ ఉంటుంది.